పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ మారదని మరోసారి స్పష్టమైంది. మా కశ్మీరీ సోదరులను వారి వీరోచిత పోరాటంలో వదిలిపెట్టబోమని పాకిస్తాన్ జనరల్ మునీరా వారం రోజుల కిందట బహిరంగంగా ప్రకటించారు. ఆయన హెచ్చరించినట్లుగానే పాకిస్తాన్లో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. పెహల్గాంలో జరిగిన టెర్రర్ దాడిలో 27 మంది పర్యాటకులు చనిపోయారు. పెహల్గాంలో పర్యాటకులు ఓ కొండ ప్రాంతం వద్ద ఉన్న చిన్న వ్యాపారుల దుకాణాల వద్ద ఉన్న సమయంలో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు పర్యాటకుల్ని బందీలుగా తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఐడీ కార్డులను పరిశీలించి కాల్చి చంపారు. 27 మందిని చంపిన తర్వాత వారు మళ్లీ పర్వత సానువుల్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాతే విషయం బయటకు తెలిసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించారు. అక్కడ ప్రభుత్వం ఏర్పడింది కూడా. ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా పరిపాలన చేస్తున్నారు. గతంలో ఉండే శుక్రవారం రాళ్ల దాడులు లేవు, అటాక్స్ లేవు. కొంతకాలంగా పర్యాటకులు పెరుగుతున్నారు. భయం లేకుండా సామాన్య జనం వెళ్లి వస్తున్నారు. ఇలాంటి సమయంలో టెర్రరిస్టులు పంజా విసిరారు. అంతరించిపోయిందనుకున్న టెర్రరిజం మరోసారి పంజా విసిరింది. దీని వెనక పాకిస్తాన్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు భారీగా తరలి వస్తోన్న సమయంలో అమర్నాథ్ యాత్ర జూలైలో ప్రారంభం కానున్న టైంలో జరిగిన ఘటన సంచలనంగా మారుతోంది. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ తామే చేశామని ప్రకటించుకుంది. ఈ సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఒక శాఖ. ఇది ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఏర్పడింది. ఆర్టికల్ 370 తర్వాత 6 నెలల్లోనే లష్కరే తోయిబాతో సహా వివిధ వర్గాల ఉగ్రవాదులను ఏకీకృతం చేయడం ద్వారా ఉనికిలోకి వచ్చింది. 2023 జనవరిలో చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద టీఆర్ఎఫ్ దాని సంఘాలను ఉగ్రవాద సంస్థగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీఆర్ఎఫ్ భారతదేశానికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేరమని ప్రేరేపించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వాడుకుంటోంది అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఫ్రంట్తో సంబంధం ఉన్న కొంతమంది ప్రముఖ ఉగ్రవాదులు సాజిద్ జాట్, సజ్జాద్ గుల్, సలీం రెహమానీ వీరందరూ ఎల్ఈటీతో సంబంధం కలిగి ఉన్నారు. మొదటి నుంచి లష్కరే తోయిబా ప్రతినిధిగా పరిగణించే ఈ టీఆర్ఎఫ్ పర్యాటకులు, మైనారిటీ కశ్మీరీ పండిట్లు, లోయలోని వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో లిడ్డర్ నది ఒడ్డున పెహల్గాం ఉంటుంది. హిమాలయాలలో 7200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంపై టూరిస్టులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. సహజ సౌందర్యం, సతత హరిత అడవులు, మంచుకొండలు, పచ్చని లోయలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇది అమర్నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం కూడా. అందుకే పర్యాటకులు అక్కడకు పెద్ద ఎత్తున వస్తారు. ఇలాంటి దాడులపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధికి గడ్డి పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన చాలా ఆందోళన కలిగిస్తోందని ప్రజలన్నారు. ఇది జరగకూడని పనిగా అభిప్రాయపడుతున్నారు. అంతకంతకు తిరిగి ఇచ్చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఇప్పుడు పాకిస్తాన్పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి దాడులు చేసి ఆ దేశానికి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.